సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పరిధిలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 3 వద్ద పటాన్చెరు పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నిందితుని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయి రవాణాకు ఉపయోగించిన ఆటోను కూడా పోలీసులు సీజ్ చేశారు. గంజాయి మూలాలపై ఎక్కడికి తరలిస్తున్నారనే వివరాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు, యువత గంజాయి బారిన పడకుండా పటాన్చెరు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిన్నటి రోజు అనగా తేదీ 18/10/2020 నాడు నమ్మదగిన సమాచారం ప్రకారం అందాజ 3 గంటల ప్రాంతంలో మన ఎగ్జిట్ 3 ముత్తంగి సర్వీస్ రోడ్డు దగ్గర మన పోలీస్ సిబ్బంది మాటు వేసి ఒక ఆటోలో అక్రమంగా 26 కేజీల 400 గాంజాయిని తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఆ ఆటోలో ఉన్న వ్యక్తిని విచారించగా అతని పేరు నిషాద్ వీరేంద్ర కుమార్ అని తెలపడం జరిగింది. అతనికి ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన గెను అనే ఒక స్నేహితుడు అక్రమంగా డబ్బులు సంపాదించడం కొరకు నువ్వు ఇటు గాంజాయిని తీసుకువెళ్ళి తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో నేను చెప్పిన వారికి ఇచ్చిరా, అప్పుడు ఇచ్చి నీకు ఒక ట్రిప్కు 50,000 రూపాయలు ఇస్తానని ఆశ చూపడం వల్ల ఇతను అధిక డబ్బులు సంపాదించవచ్చు అన్న ఆలోచనతోటి అక్రమంగా ఈ గంజాని రవాణా చేస్తూ పట్టుబడడం జరిగింది. అట్టి గాంజాని నిన్న మనం కస్టడీలోకి తీసుకొని సీజ్ చేయడం జరిగింది. అట్టి గాంజాని మనం తూకం వేయగా 26 కేజీల 400 గ్రాములు ఉన్నది. అట్టి గాంజాయిని ప్రతి అక్యూజ్ని కూడా మనం కస్టడీలోకి తీసుకొని ఈరోజు రిమాండ్ చేయడం, కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించడం జరిగింది.